చల్లారెడ్డిపాలెం గ్రామస్తులకు ప్రభు పేరిట వందనములు. ఈ చల్లని సాయంత్రం వేళ మరి దేవుని చేత ప్రేరేపింపబడి మీ గ్రామానికి మేము వచ్చి ఉన్నాము. అయితే ఈరోజు ఒక నిజ దేవుణ్ణి మీకు పరిచయం చేయాలని, ఆయన దేవుడని చెప్పడానికి మేము ఈ స్థలముకు వచ్చి ఉన్నాము. చాలాసార్లు చాలా చోట్ల యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన అమెరికా దేవుడు కదా, లేకపోతే ఇజ్రాయేలీలకి దేవుడు కదా, మనకు కాదు కదా, మనకు అనేక దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా అని భావిస్తూ క్రీస్తును తిరస్కరిస్తున్నారని మేము చాలాసార్లు గ్రహించి ఉన్నాము. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అమెరికాను ఒక్కటే సృజించుంటే, లేకపోతే ఇజ్రాయేలు దేశాన్ని ఒకటే సృజించి ఉంటే బహుశా మనం ఆ మాటకి అంగీకరించవచ్చు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు సర్వ సృష్టిని, భూమిని, ఆకాశాన్ని చేశాడంట. అయితే అప్పుడు అమెరికాకి దేవుడు ఒకడై ఉండాలి, ఇండియాకి దేవుడు ఒకడై ఉండాలి, ఇజ్రాయిల్కి, అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలకు అన్నిటికీ, ఖండాలన్నిటికీ కూడా దేవుడు ఒకటై ఉండాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆ దేవుడిని నేనే, సర్వ సృష్టిని చేసిన దేవుడిని నేనే అని చెప్తుంది. ఆ దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పడానికి ఈ సాయంత్రం పూట మీ గ్రామంకి వచ్చి ఉన్నాము. దయచేసి మీ మనసు పెట్టి ఆలోచించండి. అవును కదా, మరి దేవుడు ప్రపంచాన్ని మొత్తం చేసినప్పుడు ఇజ్రాయిల్కి, అమెరికన్స్కి దేవుడు ఎలాగవుతాడు? మనకు కూడా దేవుడు అయి ఉంటాడు కదా. ఒకసారి ఆలోచిద్దాం. అపోస్తుల కార్యంలో ఏమన్నాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. ఒక అమెరికన్స్కి కాదు, ఇటాలియన్స్కి కాదు, ఇజ్రాయేల్ కాదు, వేరే వేరే దేశాలకి కాదు, భారతదేశానికి, ఇండియాకి కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట, అందరికీ దేవుడు అంట.